హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నాకు రెగ్యులర్గా చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ల్యాప్టాప్ రివ్యూస్ వీడియోస్ ఎక్కువ చేయండి అని చెప్పేసి. అయితే రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ ప్రైస్లో ఉండేలాగా నేను చూసి ఈరోజు ఈ ల్యాప్టాప్ వీడియో అన్బాక్సింగ్ అది కంప్లీట్ మీకు రివ్యూ, దాని బిల్డ్ క్వాలిటీ అదంతా డీటెయిల్గా చూపిస్తాను. ఇది బిగినర్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి చాలా యూజ్ వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్కి, ఇంకా ఇంటి పర్పస్కి, చిన్న చిన్న టాస్క్లు డైలీ టాస్క్లకి, దానికి అన్నిటికీ చాలా యూజ్ వచ్చే ల్యాప్టాపే. మీరు ఇక్కడ నా టేబుల్ పైన చూస్తున్నారు కదా, ఇది రెడ్మీ బ్రాండ్ది ల్యాప్టాప్. మీకు రెడ్మీ గురించి అయితే షావమీది రెడ్మీ తెలుసు కదా మీకు. మొబైల్ ఫోన్స్లో కూడా మంచి రీజనబుల్ కాస్ట్లో మీకు మంచి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. మొబైల్ మార్కెట్ని కూడా ఆల్రెడీ బడ్జెట్ సెగ్మెంట్లో మొత్తం వీళ్ళే కబ్జా చేసుకునేలాగా ఇప్పుడు ల్యాప్టాప్లో కూడా దిగేశారు. అంటే ఇంకా రీజనబుల్ కాస్ట్లో మనకు మంచి ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. అయితే మనం చూద్దాం. ఇది రెడ్మీ బుక్ 15 ఈ లెర్నింగ్ ల్యాప్టాప్. ఇది మోడల్, ఇది 11th జెన్ మీకు ఇంటెల్ i3 ప్రాసెసర్ తోటి వచ్చింది. ఇంకా వేరే డీటెయిల్స్ అవన్నీ నేను అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ దీని డిస్ప్లే క్వాలిటీ, దీని స్పీకర్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇది ఎంతవరకు స్టూడెంట్స్కి యూజ్ వస్తుందో అవన్నీ డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది రెడ్మీ బుక్ 15 ల్యాప్టాప్. ఇలాంటి సింపుల్ బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్లో వచ్చింది. టాప్ రైట్ కార్నర్లో ఎంఐ షావమీ లోగో, ఇంకా రెడ్మీ బ్రాండింగ్ చూడొచ్చు. 39.6 సెంటీమీటర్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్, థిన్ అండ్ లైట్, ఇంకా 8 GB హై స్పీడ్ మెమరీ, ఇంకా మీకు డే లాంగ్ బ్యాటరీ. అంటే కంపెనీ 10 hours బ్యాటరీ లైఫ్ అని చెప్పింది. 46 Wh బ్యాటరీ ఉంది ఇందులో. ఇంకా సైడ్లో ఈ స్టిక్కర్ పైన దాని డీటెయిల్స్, వేరే డీటెయిల్స్ చూడొచ్చు. రెడ్మీ బుక్ 15, దాని CPU వచ్చేసి ఇంటెల్ i3 1115 G4 ప్రాసెసర్ ఉంది. SSD 256 GB, ఇంకా విండోస్ 10 హోమ్ తోటి వస్తుంది. ఇందులో ఇంకో వేరియంట్ 512 GB స్టోరేజ్ తోటి కూడా వస్తుంది. అది M.2 SSD, NVMe SSD. అయితే మీరు 3000 తేడా ఉంది దానికి దీనికి ప్రైస్లో. ఇది 41,999 ఉంటే అది 3000 ఎక్కువ ఉంది. 3000 ఎక్కువలో 512 GB తీసుకోవడమే బెటర్. ఇది అన్బాక్స్ చేయగానే నీట్గా ఇట్లా స్టైరోఫోమ్లో ప్యాక్ చేసి వచ్చింది. ఒకటి యాక్సెసరీస్ బాక్స్ సపరేట్ వచ్చింది. అందులో మీకు ఒకటి 3-pin మెయిన్స్ కార్డ్, దాని పవర్ బ్రిక్ అడాప్టర్ ఉంది కదా, దీన్ని పెట్టి ఛార్జ్ చేయడానికి. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే మీకు 33 minutesలో 50% బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా 53 minutesలో 80% బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది. చాలా యూస్ఫుల్ అట్లా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే మనకు. ఇది ఒకటి డాక్యుమెంట్ వచ్చింది, యూజర్ మాన్యువల్. యూస్ చేసే ముందు ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి. DTS ఆడియో సపోర్ట్ ఉందని అందులో రాసుంది. చూడాలి మనం ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో. ఇదైతే ఫినిషింగ్ అది లుక్స్ అయితే చాలా, అంటే చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది. ఇక్కడ మీరు రెడ్మీ చిన్నగా రాసుంది. అంటే డీసెన్సీ మెయింటైన్ చేశారు. ఏమంత ప్యాటర్న్లు డిజైన్లు లేకుండా సింపుల్గా మ్యాట్ ఫినిష్ ఉండేసి మొత్తం మెటల్ లాగా ఉంది. కానీ కంప్లీట్ ఇదంతా ప్లాస్టిక్దే. ఇది హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉండేసి 1.8 kg వెయిట్ ఉంది. ఇటు సైడ్ పోర్ట్స్ అవి కూడా ఒకసారి చూసేసుకోండి. DC ఇన్ పోర్ట్ అడాప్టర్ పెట్టడానికి, పవర్, ఇంకా స్టేటస్ ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్, ఇంకా USB 3.1 పోర్ట్, HDMI 1.4 పోర్ట్, ఇంకా ఇంకో USB 3.1 పోర్ట్ ఉంది. ఫ్రంట్లో ఏం లేదు, మీరు అది టాప్ ఓపెన్ చేయడానికి ఒక చిన్న కటింగ్ ఉండేసి, ఇక్కడ మీరు 3.5mm ఆడియో జాక్, SD కార్డ్ రీడర్ స్లాట్, ఇంకా USB 2.0 పోర్ట్ ఉంది, ఇథర్నెట్ పోర్ట్ ఉంది, కెన్సింగ్టన్ లాక్ ఉంది. అంతే సింపుల్గా. బ్యాక్ సైడ్ దీనికి కంప్లీట్ బాటంలో వెంటిలేషన్ ఉంది. ఇందులో మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోలేరు, కంప్లీట్ అందులో సోల్డర్ చేసి ఉంది. ఇంకా 4 బఫర్లు ఉండేసి ఇక్కడ కూడా DTS అని రాసుంది. స్పీకర్స్ అటు ఇటు డౌన్ ఫైరింగ్ 2 స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో స్పీకర్స్ 2 watts. అయితే క్వాలిటీ అయితే నాకు చూస్తే దాని ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్బ్ అనిపించింది. దాని అంటే హింజ్ డిజైన్ కూడా బాగుంది. సింగిల్ హ్యాండ్ తోటి మీరు టాప్ లిడ్ ఓపెన్ చేయొచ్చు. ఇంకా డిస్ప్లే అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంది కంప్లీట్. అంటే మీకు రిఫ్లెక్షన్స్ అంత ఏం కనపడవు. 720 HD క్యామ్, 2 మైక్రోఫోన్లు చూడొచ్చు. ఇది 15.6 inches డిస్ప్లే. ఇది TN ప్యానెల్. అది తర్వాత నేను మీకు డెమో కూడా చూపిస్తాను వీడియో ప్లే చేసి. రెడ్మీ బ్రాండింగ్ ఉండేసి ఓవరాల్ ఫినిషింగ్, దాని కీబోర్డ్, దాని లుక్స్ అవి బాగున్నాయి. కీస్ కూడా దాని అంటే టచ్, దాని ఫీల్ అది బాగుంది. ఇక్కడ మీరు ట్రాక్ ప్యాడ్ ఎంత పెద్దగా ఉంది చూడొచ్చు. చూసారు కదా రెడ్మీ బుక్ 15 ఈ లెర్నింగ్ ల్యాప్టాప్ది కంప్లీట్ అన్బాక్సింగ్. ఇది యాక్చువల్గా నాకు 15-20 days బ్యాకే వచ్చింది. అయితే నేను 15 రోజుల నుంచి యూస్ చేస్తున్నాను. ఈరోజు జస్ట్ అన్బాక్సింగ్ మీకు, అంటే మీరు బాక్స్ చూస్తే మీకు ఐడియా రావచ్చు, అది ఆల్రెడీ ఓపెన్ చేసిందే. మీకు జస్ట్ అన్బాక్సింగ్ చేసేసి నేను 15 రోజులు యూస్ చేశాను కదా, నాకు ఎట్లా అనిపించింది, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసి అవన్నీ డీటెయిల్గా, అంటే దీని డిస్ప్లే క్వాలిటీ, పర్ఫార్మెన్స్, ఇంకా స్పీకర్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ అవన్నీ డీటెయిల్గా ఈరోజు మీతో షేర్ చేస్తాను నేను. అయితే నాకు లుక్స్ వైజ్ అయితే
సూపర్ అనిపించింది. అంటే ఇదంతా మొత్తం మెటాలిక్ లాంటి ఫినిష్ ఉంది కానీ కంప్లీట్ ప్లాస్టిక్‌దే. యాక్చువల్‌గా ఈ బడ్జెట్ ప్రైస్ ల్యాప్‌టాప్స్‌లో మీకు మెటల్ బాడీ అట్లా ఏం రాదు. ఇది ప్లాస్టిక్‌దే కానీ చూడ్డానికి దూరం నుంచి మీకు మెటల్ లాగా ఫినిషింగ్ ఉంది. అంటే ఆ కలర్ అదంతా అట్లా డార్క్ గ్రే కలర్ ఉండేసి ఇట్లా మీకు మినిమలిస్టిక్ క్లీన్ లుక్స్ ఉన్నాయి. సింపుల్ డీసెంట్‌గా ఇక్కడ రెడ్మీ అని చెప్పేసి పవర్ యువర్ క్రియేటివిటీ అని చాలా చిన్నగా రాసేసి డీసెంట్ క్లాస్ మెయింటైన్ చేస్తారు. దీని ఫినిషింగ్ కానివ్వండి, ఇంకా వెయిట్ కూడా 1.8 కేజీస్ ఉంది. 15.6 దీని డిస్ప్లే సైజు 15.6 ఇంచెస్ కాబట్టి పెద్ద డిస్ప్లే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు వెంటిలేషన్ అది కూడా చూడొచ్చు. ఎవ్రీథింగ్ క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి బాగుంది, అంతా బాగుంది. ఇంకా దీని హింజ్ డిజైన్ కూడా బాగుంది. అంటే మీరు సింగిల్ హ్యాండ్ తోటి కూడా ఓపెన్ చేయొచ్చు. కొన్ని ల్యాప్టాప్స్లో ఇట్లా పైకి ఒక్క చేతితో మీరు లేపితే కిందిది లేస్తూ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా మీకు హింజ్ డిజైన్ అది అంటే పర్ఫెక్ట్ ఎంత టెన్షన్ ఉండాలో అంత ఎగ్జాక్ట్ టెన్షన్ ఉంది. ఇంకా లుక్స్ వైజ్ చూస్తున్నారు కదా, బాగుంది. ఇది దీని కీబోర్డ్ అది కూడా బటన్స్ కీస్ కూడా అవి కూడా చాలా బాగున్నాయి. అంటే కీ ట్రావెల్ 1.5 mm ఉండేసి అది ప్రెస్ చేస్తుంటే దాని ఫీల్ అది మంచి టాక్టైల్, ఇంకా మంచి రెస్పాన్స్ ఉంది కీస్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకటే ఏంటంటే ఇందులో బ్యాక్ లైటింగ్ లేదు. జస్ట్ మీకు క్యాప్స్ లాక్కి ఇంకా ఇక్కడ పవర్కి ఒక చిన్న వైట్ డాట్ గ్లో అవుతుంది. బ్యాక్ లైటింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఏదో ఒక్కటే కలర్ ఇచ్చినా వైట్ ఇచ్చినా బాగుండేది కానీ బ్యాక్ లైటింగ్ ఒక్కటి లేదు. ఇంకా డిస్ప్లే వచ్చేసి దీన్ని 15.6 ఇంచెస్ది 1080x1920 ఫుల్ హెచ్డి డిస్ప్లే. మీకు అంటే టీఎన్ ప్యానెల్ ఇది. అదొక్కటే నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు. నేను తర్వాత మీకు డిస్ప్లే నాది వీడియో ప్లే చేసి కూడా మీకు దాని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది అది డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు దాని 720p మీకు హెచ్డి క్యామ్, వెబ్ క్యామ్ కూడా ఉంది. ఇంకా 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి మీకు ఇందులో. ఆడియో క్లారిటీ అది మీరు వీడియో కాల్స్ అది మాట్లాడినప్పుడు ఆడియో క్లారిటీ కానివ్వండి, మీకు వీడియో క్వాలిటీ అది బాగానే ఉంది. ఓకే, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఓకే ఉంది. డిస్ప్లేనే నాకు వ్యూయింగ్ యాంగిల్స్ అది కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా స్పీకర్స్ అంటే 2 watts స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ బాటంలో మీరు చూడొచ్చు స్పీకర్స్. ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ డౌన్ ఫైరింగ్ స్పీకర్ కాబట్టి యూజువల్లీ డౌన్ ఫైరింగ్ స్పీకర్స్లో ఆడియో ఏమవుతుందంటే ఇట్లా టేబుల్ పైన, మన ల్యాప్ పైన, ఇట్లా మన కాళ్ళ పైన పెట్టుకున్నప్పుడు ఆడియో బ్లాక్ అవుతుంది. అట్లనే దీంట్లో కూడా కొంచెం బ్లాక్ అయిపోయి ఆడియో అవుట్పుట్ కూడా కొంచెం తక్కువ ఉంది. ఇంకొంచెం ఆడియో అవుట్పుట్ ఎక్కువ ఉండి వేరే ప్లేస్మెంట్ కొంచెం ఇటు జస్ట్ ఇటు సైడ్కి కొంచెం ఇటు సైడ్ జరిపి పెట్టినా బాగుండేది. ఇంకా ఇది రీజనబుల్ కాస్ట్ కదా, 41,999కి అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీకు ఈ రెడ్మీ బుక్ 15 ల్యాప్టాప్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్గా చెప్తాను. ఇందులో ప్రాసెసర్ 11th Gen ఇంటెల్ కోర్ i3 1115 G4 CPU ఉంది. యూఎస్డి గ్రాఫిక్స్ ఐరిస్ ఎక్సీ బిల్ట్-ఇన్ గ్రాఫిక్స్ తోటి వస్తుంది. అంటే మీకు సపరేట్గా డిస్క్రీట్ జీపీయూ ఏం అవసరం లేదు ఇలాంటి ప్రాసెసర్కి. అంటే క్యాజువల్ గేమింగ్, బేసిక్ గేమింగ్ ఆడొచ్చు. నేను టెస్టింగ్ కోసం GTA 5 720p లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి ఆడితే రన్ అయింది. అంతేగాని మీరు ఏదో పెద్ద గేమింగ్ ల్యాప్టాప్ లాగా యూస్ చేయడానికి వీలుండదు. ఎప్పుడన్నా క్యాజువల్ బేసిక్ గేమ్స్ ఆడొచ్చు. ఇంకా ఇందులో ర్యామ్ 8GB DDR4 3200 MHz పైన క్లాక్ చేసింది ఉంది. అది కూడా పీసీబీలో డైరెక్ట్ సోల్డర్ చేస్తుంది. అంటే మీరు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోలేరు. ఇంకా బ్యాటరీకి వస్తే 46 Wh బ్యాటరీ ఉంది. 10 hours మీకు బ్యాటరీ బ్యాకప్ ఉంది. ఇది ఛార్జింగ్ అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇందులో మీరు 33 minutes ఛార్జ్ చేస్తే 50% ఛార్జ్ అవుతుంది. ఇంకా 53 minutes ఛార్జ్ చేస్తే 80% ఛార్జ్ అవుతుంది. అంటే బ్యాటరీ లైఫ్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా వెబ్ క్యామ్ 720pది, దాని క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, దాని అంటే ఆడియో పికప్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. అంటే మీరు వీడియో కాల్స్ దానికి మీరు ఆడియో వీడియో 2 క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు.
జస్ట్ నాకేంటంటే ఇందులో 15.6 ఇంచెస్ది 1920 1080 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంది. టీఎన్ ప్యానెల్ అది. ఆ డిస్ప్లే ఒకటే నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. అంటే ఇంకా బడ్జెట్ ప్రైస్లో ఇట్లానే ఉంటాయి. అండర్ 50,000 ల్యాప్టాప్స్లో ఏది తీసుకున్నా నేను చాలా చూశాను. అవి అన్నిటితో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలరే ఉంది. ఇంకా మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయవద్దు. కలర్ క్వాలిటీ అది వ్యూయింగ్ యాంగిల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఇంకా మీరు ఫోటోషాప్ అంటే ఓపెన్ చేసి మీకు ఫోటోషాప్ ఏం హ్యాంగ్ ఏం అవ్వడము అట్లా ల్యాగ్ అది ఏమి ఉండదు. మీకు ఫ్రీగా రన్ అవుతుంది ఫోటోషాప్. కానీ మీరు యాక్యురేట్గా కలర్స్ ఉండవు కాబట్టి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే వీడియో ఎడిటింగ్కి ఫోటో ఎడిటింగ్కి పనికిరాదు. ఇది జస్ట్ ఏంటంటే బిగినర్ స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసము, ఇంకా ఇంటి పర్పస్కి, ఇంకా వెబ్ బ్రౌజింగ్కి, ఇంకా క్యాజువల్ చిన్న చిన్న ఆఫీస్ వర్క్స్కి దానికి అట్లా మీరు యూస్ చేయొచ్చు. మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఇంకా ఆన్లైన్ వీడియోస్ అవి స్ట్రీమ్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి. ఇంకా స్పీకర్ ఆడియో క్వాలిటీ అంటే డౌన్ ఫైరింగ్ 2 స్పీకర్స్ ఉన్నాయి. దీనికి 2 వాట్స్ అవుట్పుట్ ఉంది. అయితే ఆడియో క్వాలిటీ కూడా అవుట్పుట్ కొంచెం అంటే క్లారిటీ ఓకే ఉంది. కానీ కాల్ పైన మీరు టేబుల్ పైన పెట్టినప్పుడు కింద డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ది ఆడియో కొంచెం బ్లాక్ అయిపోయి మీకు కొంచెం స్లైట్గా అంటే అవుట్పుట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ట్రబుల్ కూడా తగ్గుతుంది. ఇట్లా ఓపెన్గా ఇట్లా పైకి పెట్టినప్పుడు ఓకే ఉంది. కానీ టేబుల్ పైన కాళ్ళ పైన పెట్టినప్పుడే ఆడియో కొంచెం అంటే సప్రెస్ అయిపోయి కొంచెం అవుట్పుట్ తక్కువ అనిపిస్తుంది. ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. అంటే అవుట్పుట్ నాకు అదొకటి తక్కువ అనిపించింది. ఇంకా పోర్ట్స్ అంటే టైప్ సి పోర్ట్ ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేది. హింజ్ మాత్రం చాలా బాగుంది దీనిది. డిస్ప్లేది హింజ్ అంటే మీరు సింగిల్ హ్యాండ్ తోటి ఇట్లా ఓపెన్ చేయొచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అది ఎక్సలెంట్ ఉంది. ఇంకా లుక్స్ వైజ్ బాగుంది. అంటే సింపుల్ క్లీన్ డీసెంట్ లుక్స్ ఉండేసి, మినిమలిస్టిక్ లుక్స్ ఉండేసి, మీకు సింపుల్గా రెడ్మీ అని పైన రాసేసి బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. కీబోర్డ్ అంటే ఇంకా కీబోర్డ్ కీ ట్రావెల్ అది 1.5 mm ఉంది. కీ ట్రావెల్ దాని టాక్టైల్ దాని రెస్పాన్స్ అది బాగానే ఉంది. సిజర్స్ మెకానిజం మీకు మంచి ఫీల్ ఉంది కీస్ టైప్ చేస్తున్నప్పుడు. కానీ టచ్ ప్యాడ్ ఒకటే నాకు అంత నచ్చలేదు. చాలా పెద్దగా ఉంది కానీ మీకు రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ అది బాగానే ఉన్నాయి బటన్స్. కానీ ఇంకా ఇందులో మల్టీ జెస్చర్ సపోర్ట్ ఉంది. కానీ నాకు ఎందుకో అంత రెస్పాన్స్ నాకు యావరేజ్ అనిపించింది కీప్యాడ్ది. అంటే ఎక్స్టర్నల్ మౌస్ పెట్టుకొని యూస్ చేసుకోవడమే బెటర్ అనిపించింది. మిగతా ఇంకా బిల్డ్ క్వాలిటీ అంటే మొత్తం ప్లాస్టిక్ బాడీయే కానీ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. అంటే చేతిలో పట్టుకుంటే దాని ఫీల్ అది బాగానే ఉంది. 1.8 kgs కదా, మీరు తీసుకొని తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఓవరాల్గా ఇది మొత్తం విండోస్ 10 హోమ్ తోటి వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ తోటి వస్తుంది. ఇంకా మీ స్మార్ట్ షేర్ కూడా ఇందులో ఉంది. ల్యాగ్ అలాంటిది కూడా ఏం యాప్ ఓపెనింగ్స్ క్లోజింగ్స్లో మీరు అంటే బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ కూడా ఏం ల్యాగ్ అది ఏం లేదు. నార్మల్ యూసేజ్కి ఓకే అని చెప్పొచ్చు. స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్కి, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి, బిగినర్స్కి బేసిక్ వర్క్స్ చేయడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అంటే ఫోటో వీడియో మీరు హెచ్డి సింపుల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ కలర్ అక్యురసీ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే ఆ ప్యానలే క్వాలిటీ ఎట్లా ఉందంటే ఇందులో మీరు ట్యూన్ చేసుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్ వేరే దగ్గర చూస్తే డిఫరెంట్ రావచ్చు. కాబట్టి ఫొటోస్ వీడియోస్ దానికి పనికిరాదు. ఇంకేంటంటే మీకు గేమింగ్ అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ నేను చెప్పాను కదా, జస్ట్ నేను GTA 5 720లో పెట్టి లో గ్రాఫిక్స్ సెట్టింగ్స్ పెట్టి ఆడితే ఓకే అనిపించింది. ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓవరాల్గా 41,999కి పర్వాలేదని చెప్పొచ్చు. కానీ ఇందులో మీరు 512 GB తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇంకా మీకు 3000 డిఫరెన్స్లో మీకు స్టోరేజ్ ఎక్కువ వస్తుంది కదా, అదే బెటర్ అనిపించింది. అయితే మీకు ఎట్లా అనిపించింది రెడ్మీ బుక్ 15 ఈ-లెర్నింగ్ ఎడిషన్ ల్యాప్టాప్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.